ఒక సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది, చాలా పాపులర్ డైలాగు, ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా, కొట్టండిరా డప్పు అంటాడు ఆయన హీరో. అలాగే ఉదయం నుంచి వాళ్ళ డప్పు వాళ్ళే కొడుతున్నారు. కనీసం దాంట్లో ఒక్క ముక్కన్నా నిజాయితీగా చెప్పారేమో అని చూస్తే ఏం కనిపించట్లే. ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా అనేది ఆ సినిమాలో మీకు తెలుసు కదా, ఏ సినిమానో, పవన్ కళ్యాణ్ గారి సినిమా గబ్బర్ సింగ్ కదా, ఆయన చెప్తున్నారు సోదరుడు. గబ్బర్ సింగ్ సినిమాలో చెప్తారు కదా, అలాగా చంద్రబాబు నాయుడు గారి డప్పు ఆయనే కొట్టుకుంటున్నాడు పొద్దుటి నుంచి. మాకు ఆశ్చర్యంగా ఉంది, ఇంత గౌరవ సభలో ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పొచ్చా? ఆ సభలో కూర్చుని అబద్ధం అనే పదం కూడా వాడకూడదు, సత్యదూరం అనాలి. అలాంటి గౌరవ సభలో ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని మీరే పొగుడుకోవడం, మీ డబ్బా మీరే కొట్టుకోవడం కాదు, పరస్పరంగా డబ్బా కొట్టుకోవడం కాదు. మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో 9 నెలల కాలంలో తెలుసుకోండి. మన గురించి ఏ వర్గాలు ఈయన చేతిలో మళ్ళీ మోసపోయామని అప్పుడే తల కొట్టుకుంటున్నారో, చెప్పులతో కొట్టుకుంటున్నారో తెలుసుకోండి. నిరుద్యోగులైతే, గ్రూప్ 2 ఉద్యోగులైతే 2 రోజుల క్రితం తప్పు చేసామని రోడ్డు మీద, నడి రోడ్డు మీద కూర్చుని చెప్పులతో లెంపలు కొట్టుకుంటున్నారు, లెంపలు వేసుకుంటున్నారు. అంటే ఏ స్థాయికి మీరు మోసం చేస్తే వాళ్ళ కడుపు రగిలిపోయి ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక పక్క వాస్తవాలు ఎలా ఉంటాయి, మీరు కూర్చుని విపరీతంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అని చెప్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది గత 5 ఏళ్ల కాలంలో, 19-24 మధ్య, ఇప్పుడు ఎలా ఉంది కళ్ళకు కట్టినట్టుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఉదాహరణంగా వివరించారు, చాలాసార్లు చెప్పారు. మళ్ళీ అవన్నీ నేను చెబితే రిపీటేషన్ కింద ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా 2-3 విషయాలు చెప్తా. అప్పులు 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 అని చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పారు, విపరీతంగా అప్పులు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే అబ్బాయి కాదు 12 లక్షల కోట్లే అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 10 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు 9,74,000 కోట్లు అంటారు. సరే, అసలు పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన అంకెలు వేరేగా ఉన్నాయి. పోనీ దాని సంగతి పక్కన పెట్టేస్తే సాక్షాత్తు వేళ్లే గత బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో చెప్పింది 6,14,000 కోట్ల అప్పులని, అన్నీ కలిపి 7,21,000 కోట్ల అప్పులని. అంటే సరిగ్గా 14 లక్షల కోట్లని ప్రచారం చేస్తారంటే 100% అధికంగా అబద్ధాన్ని ప్రచారం చేస్తారు. వీళ్ళకి ఉన్న అదృష్టం ఏంటంటే మీడియా బలం. ఒక అబద్ధాన్ని వండి దాన్ని జనంలోకి తీసుకెళ్ళి నిజమని నమ్మించి మళ్ళీ అదే అబద్ధాన్ని నిజమని చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్ముతాడు. అది చిత్రం.